బ్రహ్మదేవుడికి ప్రత్యేకంగా పూజలు అందుకొని స్థలం అది ఒకటే. వేరే ఎక్కడ కూడా బ్రహ్మదేవుడికి ఈ శాపం వల్ల నీకు పూజలే అందదునని శపించాడు అతను. సో ఇక్కడ ఒకటి మాత్రమే పూజలు. అప్పుడు అతనికి కోరిక మేరకు ఇక్కడ ఎవరైతే వస్తారో వీళ్ళ తలరాతని నువ్వు మార్చి వేయాలి అని మకుటేశ్వరుడుగా అక్కడ కూర్చున్నాడు. సో నా జీవితం అయిపోయింది, నేను ఎన్ని చేసినా ఎదగట్లేదు, ఇంకా నేను సూసైడ్ చేసుకొని చనిపోయే వాళ్ళు ఎవరు ఉన్నా ఆ గుడి మెట్లు ఎక్కితేనే చాలు, అతన్ని చూస్తేనే చాలు. దోష పరిహారాలు ఇక్కడ చాలా బాగా చేస్తారు. అక్కడ చేసుకుంటే వాళ్ళ తలరాత ఖచ్చితంగా మారుతుంది. బ్రహ్మదేవుడు తపస్సు చేసిన చెట్టు 3000 సంవత్సరాల చెట్టు, ఇంకా ప్రాణంతో అక్కడ ఉన్నది ఆ గుడిలో. 3000 సంవత్సరాల చెట్టు. ఆ చెట్టు బెరడు మనకి ఇస్తారు అక్కడ. 10 రూపీస్ 20 రూపీస్ 20 రూపాయలు అనుకుంటున్నా అమ్ముతారు చిన్న బెరడు. అది మనము తీసుకుంటే మన బీరోలో పెట్టుకున్న చాలా మంచిది. అంటే 3000 సంవత్సరాల చెట్టు, ఇంకా చచ్చిపోకుండా ఇంకా జీవంగా ఇంకా బ్రతికే ఉన్నది ఆ చెట్టు. కాదు గురించి శైవులు కొట్టుకొని వస్తారు, వైష్ణవులు కొట్టుకుంటారు, ఇక బ్రహ్మకైతే గుడే ఉండదు ఎక్కడ పెద్దగా. ఈ మూడు కలిపి ఒకే చోట ఉండడంలో ఏంటి ఆ విశిష్టత? ఎందుకు అలా జరిగింది? ఇదే గొప్ప. అంటే ఒక మనిషి ఒక తలరాత మారే స్థలం అది. అందు గురించి 3 త్రిమూర్తులు అక్కడికి వచ్చి కూర్చున్నారు. అక్కడ బ్రహ్మదేవుడు అఘోర తపస్సు చేశాడు, మామూలు తపస్సు కాదు. నా తల పోయింది అని అఘోర తపస్సు చేసి శివుణ్ణి మెచ్చిని వరం పొందిన స్థలం. అందుకే మనకు భూప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక క్షేత్రం అది ఒక్కటే. వేరెక్కడ అతనికి పూజలు జరగదు. ఇప్పటికి మన కళ్ళారతో చూడొచ్చు ఆ చెట్టుని. అక్కడే అతనికి పూజలు అన్నీ చేస్తారు. రైట్. ఇంకోటి గురించి తలరాతనే మార్చుకోవచ్చు అంటున్నారు. కర్మ పరిహారం అవుద్ది అంటే కర్మ అనేది పరిహారం అవ్వదు అని భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణుడే చెప్పాడు, కర్మను అనుభవించి తీరాల్సిందే అని. అలాంటిది ఇక్కడ కర్మలు తొలగిపోతాయనడం ఎట్లా నమ్మాలి గురించి? అంటే శివుడు ఇచ్చిన వరం అటువంటి. అందుకే అతని పేరు మకుటేశ్వరుడు. ఓకే. అంటే ఇంకా నాకు తల దించుకుంటున్నాను, ఇంకా నాకు ఏది, ఇంకా నేను ఇంక ఈ అప్పుల బాధలు, ఈ సంసారిక బాధలు, ఇంక ఈ కష్టాలు నష్టాలు నేను భరించలేను, నా జీవితం అయిపోయిందని అన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిహారాలు చేసుకుంటేనే చాలు. అందుకే అతని పేరు మకుటేశ్వరుడు. మకుటం అంటే కిరీటం. ఎవరికి అక్కడికి వచ్చిన తల ఎత్తుకుంటారు, గొప్పగా అవుతారు. అక్కడ పెద్ద పెద్ద మినిస్టర్స్ అక్కడ వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఈ ప్రమోషన్స్ కావాలనుకున్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అలాంటి క్షేత్రం. తలరాత మారిపోతుంది. పెళ్లి కాని వాళ్ళు వస్తే పెళ్ళి అయిపోతుంది. నాగదోషం ఉన్న వాళ్ళకి అక్కడికి వస్తే నాగదోషం పోతుంది. పిల్లలు పుట్టలేని వాళ్ళని అన్నది పిల్లలు. మీకు ఎక్కడ కూడా ఈ ఒక ఎక్కడ కూడా ఏనుగు దిష్టి తీయటం అని అన్నది ఎక్కడ కూడా జరగదు. అంటే సాక్షాత్ వినాయకుడే మీకు కొబ్బరికాయ చుట్టి పగల కొడతాడు. అంటే మనం ఏనుగునే వినాయకుడుగా మనం పూజించేది, మనకి పూజలు అందుకునేది ఏనుగునే. అతన్నే మనం సాక్షాత్ వినాయకుడిగా పూజ చేస్తున్నాం. అలాంటిది ఆ వినాయకుడే మనకి నీళ్లు జల్లుతాడు. అంటే వినాయకుడికి నీళ్ళే జల్లి దాంట్లో ప్రత్యేకత ఒకటి ఉన్నది. మన మనుషులకి అందరికీ ఈ నాసిద్వారం నుంచి లెఫ్ట్లోనన్నా గాలి వస్తుంది, లేదా రైట్లోనన్నా గాలి వస్తుంది. రెండిట్లో అట్ట టైంలో మన శ్వాస రాదు. బట్ ఏనుగుకి తన తొండం నుంచి అట్ట టైంలో 2 నాసిద్వారం నుంచి ఆక్సిజన్ వస్తుంది. అందుగురించి దానికి మన ఆ కాలం నుంచి ఏనుగు తొండంతో ఆశీర్వాదం తీసుకోవాలని పెట్టారు. అంటే ఏ చెడులు ఉన్నా పోతుంది అని. అందుకే ఏనుగు తొండంతో ఆశీర్వాదం తీసుకోవాలని పెట్టారు. సో ఆ తొండంతో నీళ్లు కొట్టించుకుంటే మీలో ఉన్న కర్మ వెళ్ళిపోతుంది, మీలో ఉన్న చెడు వెళ్ళిపోతుంది. దాంతో అది దిష్టి తీస్తే ఎలా ఉంటుందో ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక మనిషి ఒక మామూలుగా ఒక దిష్టి, ఒక నరదిష్టిని అని చెడునని ఏదో కొబ్బరికాయ చుడతారు, అది ఆచారం మనకు ఉన్నది. ఆ సాక్షాత్ ఆ ఏనుగా చుట్టేటప్పుడు ఎలా ఉంటుందో ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు, ఇంకా మీరే ఊహించుకోవాలి. ఇదే నా గురుగారు అక్కడ చేసే కర్మ పరిహారం. మన ఏజ్ ఎంత ఉన్నదో, ఇప్పుడు నాకు 51 సంవత్సరం అనుకుందాం. 51 బిందెలు నీళ్ళు తీసుకొని వెళ్ళి ఆ కావిరి నదిలో నుంచి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పాములు, దేవుళ్ళు విగ్రహాలు పాములు ఉంటాయి అక్కడ ప్రతిష్ఠ చేసి ఉంటారు, వాటి మీద పోయాలి. ఇది ఫస్ట్. ఇది రెండో, ఇది మనకి ఒక మట్టి బొమ్మ ఇస్తారు, దానికి పూజ చేసి
ఇస్తారు. అంటే మన పూర్వజన్మ పాపాలు తొలగించడానికి, మన పూర్వజన్మ కర్మ మనం ఏం చేశామో అది తొలగించడానికి ఆ బొమ్మ, మట్టి బొమ్మను చేసి ఇస్తారు. ఓకే. దానికి పూజ చేసి మన చేతికి ఇస్తారు. దాన్ని మనం చేతిలో పట్టుకొని 3 సార్లు మళ్ళీ నదిలో ములగాలి. నదిలో ములిగిన తర్వాత మనకి ఒక వెండి పాము ఇస్తారు. దానికి మళ్ళీ పూజ చేసి ఇస్తారు. ఆ వెండి పాముని మన తలని 9 సార్లు చుట్టి నదిలో వదిలేయాలి. మళ్ళీ 4వది లోపల గుడి లోపల కూర్చోబెట్టి 9 కలశాలు పెట్టి పూజ చేస్తారు. 5వది మనకు ఒక పిండితో చేసిన పాముని పూజ చేసి మన నక్షత్రం, మన నామ గోత్రాలు అన్నీ చెప్పి సంకల్పం చేసి ఓకే. పూజ చేసి మన చేతికి ఇస్తారు. దాన్ని మనం తీసుకొని వెళ్ళి నదిలో, ఆ కావేరీ నదిలో వెళ్ళి కలిపేయాలి. వెంటనే చేపలన్నీ తినేస్తాయి. మళ్ళీ మనం 3 సార్లు మునగాలి. మళ్ళీ 6వది మనకు ఆవుతోటి పూజ చేయిస్తారు. ఓకే. 7వది 3 గుడ్లు 3 తమలపాకు ఇస్తారు. అది మనము ఒక్కొక్కటి 9 సార్లు చుట్టి ఆ నదిలో, కావేరీ నదిలో వదిలేయాలి. మళ్ళీ 3 సార్లు మునగాలి. ఇన్నిసార్లు ములుగుతూనే ఉండాలి. ఈ పూజ అంత ప్రక్రియ. దాని తర్వాత 8వది మీకు ఏనుగు నీళ్లు చల్లుతుంది. 9వది ఏనుగు దిష్టి తీస్తుంది. 10వది లాస్ట్ మన తలరాత అనుకున్నదే మన జాతక చక్రం. కరెక్టేనా? అంటే మన జాతక చక్రం తలరాత, దాన్ని రాగి రేఖ మీద రాసిస్తారు. రాసి దాంట్లో ఒక వస్త్రం, ఎర్రటి వస్త్రంలో మీ చేత్తో దానికి పూజ చేసి దానికి అక్షంతలు, పసుపు, కుంకుమ ఇచ్చి దాంట్లో దక్షిణ తాంబూలం మీరు పెట్టి, యాక్చువల్గా రూల్ ప్రకారము మీ ఏజ్ ఎంత ఉన్నదో అన్ని 100 పెట్టాలి దాంట్లో. అంటే నాకు 51 అంటే 5,100 దాంట్లో పెట్టి మీ చేతికి ఇచ్చేస్తారు. ఓకే. దాన్ని మీరు చేతిలో పట్టుకొని 5,100 మీ జాతక చక్రం అంటే మీ తలరాత, అది బ్రహ్మదేవుడిని 108 సార్లు చుట్టాలి. అయ్యా నాకు అంత నేను చుట్టలేను అంటే మినిమం 48 సార్లు అన్నా చుట్టాలి. అయ్యా నాకు హెల్త్ ఇష్యూస్ నా వల్ల కాదు, నాకు ఏజ్ ప్రాబ్లం అంటే లాస్ట్ మినిమం 27 కంపల్సరీ చుట్టేవాళ్ళు. ఇది చుట్టిన తర్వాత ఆ డబ్బులు, ఆ ఒక జాతక చక్రాన్ని మీ తలని 3 సార్లు చుట్టి ఆ స్వామివారి ఉండిలో వెళ్ళి వేసేసేయాలి. ఓకేనండి? అక్కడితోటి మీ దోష పరిహారం. ఇది వచ్చిన తర్వాత 27 రోజులు నీసు మాంసాలు తినకూడదు. రోజు నవగ్రహాల దగ్గర, రాగు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న దీపం వెలిగించాలి. అంతే. ఇది చేసుకుంటే మీ లైఫ్ ఆటోమేటిక్గా మెల్లమెల్లగా మొత్తం చేంజెస్ అయిపోయి హ్యాపీగా ఉంటారు. అద్భుతం. అంటే ఇప్పుడు మనం సంకల్పించిన యాత్ర ఏదైతే ఉందో ఈ నెలలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది గురించి? అంటే ఇది యాక్చువల్గా పబ్లిక్స్ ఎక్కువ బుకింగ్స్ అవుతూ ఉంది. సో కాబట్టి దీన్ని 3 డేస్గా డివైడ్ చేసాం. అంటే ఒక రోజుకి 50 మందిలు అన్నది, మినిమం 50 మందిలు అన్నది. సో ఒక రోజు అంటే 25వ తారీఖు ఒక 50 మందికి, 26వ తారీఖు ఒక 50 మందికి, 27వ తారీఖు 50 మంది. అంటే ఇప్పుడు మనము ఒకటే రోజు చేసి అది ప్రాబ్లం అవుతుంది. మొదటి రోజు 24వ తారీఖు నాడు అటెండ్ కావాల్సిన భక్తులు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి? అంటే 24 మార్నింగ్ వాళ్ళ బండ్లు వాళ్ళ సొంత కార్లలో ఉంటే 24 మార్నింగ్ 4 o'clock బయలుదేరితే ఈవినింగ్ 8 o'clock కల్లా గుడి చేరిపోతారు. రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే 25th మార్నింగ్ 5ంటికి నది కాడకు ఉంటే చాలు.